ఈ అమ్మాయి జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా పీరియడ్స్ వస్తాయి. వెంటనే ఇంటికి వెళ్ళడానికి బస్సులో కూర్చుంటుంది. అప్పుడే ఈ ముసలివాడు తన భార్య కోసం ఆ అమ్మాయిని సీట్ ఇవ్వమని అడుగుతాడు. ఆ అమ్మాయి భరించలేని పీరియడ్స్ నొప్పి వల్ల కుదరదు అని చెప్తుంది. ఆ ముసలివాడు బలవంతంగా తన ఒళ్ళో కూర్చుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి సీట్ ఇవ్వక తప్పలేదు. ఇప్పుడైతే ఆ ముసలివాడి భార్య సీట్లో కూర్చోడానికి ప్రయత్నిస్తుందో అప్పుడే ఆ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తాడు. దాంతో ఆవిడ తలకు బలంగా గాయమవుతుంది. ఆ అమ్మాయి ఆవిడకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆవిడ మాత్రం తన వల్లే దెబ్బ తగిలిందంటూ నిందలు వేస్తుంది. అప్పుడు ఆ ముసలివాడు ఆ అమ్మాయి అతని భార్య హాస్పిటల్ ఖర్చు భరించాలని అంటాడు. అతను డ్రైవర్ని బస్సు ఆపమని అరుస్తాడు, కానీ డ్రైవర్ మాత్రం బస్సు కేవలం స్టాప్లోనే ఆగుతుందని చెప్తాడు. అప్పుడు ఆ ముసలివాడు ఇంకా అతని భార్య డ్రైవర్తో గొడవ పెట్టుకుంటారు. వాళ్ళిద్దరూ స్టీరింగ్ పట్టుకోవడంతో డ్రైవర్కి బస్సు కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అవుతుంది. బస్సులో ఉన్న వాళ్ళకి పెద్దగా దెబ్బలు తగలలేదు. అయితే ఆ బస్సు డ్రైవర్ పోలీసులకి కాల్ చేస్తాడు. ఆ ముసలావిడ ఆ అమ్మాయి వల్లే ఇదంతా జరిగిందని నింద వేస్తుంది. ఆ అమ్మాయి ముందే సీట్ ఇచ్చి ఉంటే బస్సుకి యాక్సిడెంట్ అవ్వకుండా ఉండేదని అంటుంది. కానీ మిగతా ప్రయాణికులు ఆ అమ్మాయికి అండగా నిలుస్తారు. తప్పంతా ఆ ముసలివాళ్లదే అని అంటారు. అప్పుడే ఆ ముసలివాడు తన కూతురికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఆ అమ్మాయి వెంటనే అక్కడికి వస్తానని చెప్తుంది. మరోవైపు ఈ బిజినెస్ మ్యాన్ టీవీలో యాక్సిడెంట్ గురించి న్యూస్ చూస్తున్నప్పుడు తన చెల్లిని చూస్తాడు. యాక్సిడెంట్ జరిగింది తన చెల్లికి అని పరుగున బయలుదేరుతుంటాడు. నిజానికి ఆ ముసలి జంట కూతురు ఈ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతుంది. అంటే వాళ్ళు టార్చర్ చేసేది తన అల్లుడు చెల్లినని వాళ్ళకి తెలియదు. అప్పుడే అక్కడికి వాళ్ళ కూతురు వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ కొడుతుంది. ఏం చేస్తున్నారు మీరు? నోరు వేయండి. ఏ ఒక్కరు నోరు తెరిచినా మిమ్మల్నే కాదు మీ ఫ్యామిలీస్ ని కూడా ఈ భూమి మీద లేకుండా చేస్తాను. ఇక్కడ మా అమ్మ నాన్నతో ఇంకెవరు గొడవ పడ్డారు? ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా ముందుకు రండి. వీడు ఇంకా ముఖ్యంగా ఈ పొగరబోత అమ్మాయి. దీనంతటికి కారణం ఇదే. నేను అడిగిన వెంటనే సీట్ ఇవ్వలేదు. నన్ను తోసేసి నా తలకు దెబ్బ తగిలేలా చేసింది. అప్పటి నుంచి తలంతా తిరుగుతుందమ్మా. చాలా నొప్పిగా ఉంది. నువ్వా? ఇది నీకు ముందే తెలుసా? తెలుసు. ఇది కుటుంబాలని కూల్చే నీచురాలు. నా ఫియాన్సీని తన వలలో వేసుకోవాలని చూస్తోంది. దీన్ని చూసినప్పుడే అనుకున్నా ఏదో తేడాగా ఉంది అని. అయినా నీకెంత ధైర్యమే నా అల్లుడు కూతురు మధ్యలోకి వస్తావా? అర్జున్ ఇక్కడ. ఓ, ఫోన్ ఇక్కడే ఉందా? అర్జున్ చాలా స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్. నేను కాకుండా ఇంకెవరైనా తన లైఫ్లో ఉండుంటారా? వాట్సాప్ చెక్ చేస్తే క్లారిటీ వస్తుంది కదా. ఇదెవరో నాకు తెలియకుండా అసలేం జరుగుతోంది? హే హాయ్, ఏం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఈ రోజు దొరికావు. ఈ రోజు ఆ దేవుడు కూడా నిన్ను నా నుంచి కాపాడలేడు. ఈ అమ్మాయి చాలా అమాయకంగా ఉంది. అలాంటి పని చేసే ఛాన్సే లేదు. పాప మా అమ్మాయి అలా కనబడట్లేదు. అనవసరంగా మీరు తనపై నిందలు వేస్తున్నారు. ఆపండి. నన్నే నమ్మట్లేదా? చూపిస్తాను. చూడండి, అందరూ కళ్ళు తెరుచుకుని చూడండి. ఇతనే నా ఫియాన్సీ. తన పక్కన ఉన్న నీచురాలెవరో మీరే చూసి చెప్పండి. చూడండి చూడండి. మిమ్మల్ని అర్థం చేసుకున్నందుకు సారీ. ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడానికి నీకు సిగ్గుగా లేదా? ఇలాంటి అమ్మాయిల వల్ల చాలా కాపురాలు కూలిపోతున్నాయి. ఈ అమ్మాయి చాలా డేంజరస్ గా ఉంది. ఇది చూపించు. నీకెంత ధైర్యం ఉంటే నా ఫోన్ కింద పడేస్తావు? సారీ, నేను కావాలని చేయలేదు. ఇంక నీ డ్రామా లాపుతావా? ఆ ఫోన్ నా ఫియాన్స్ ఇచ్చాడు. వెరీ లిమిటెడ్ ఎడిషన్. దాన్ని నువ్వు పగలగొట్టావు. నన్ను కొట్టొద్దు. ఫోన్ కాస్ట్ ఎంతో చెప్పండి, నేను పే చేసేస్తాను. ఆ ఫోన్ కాస్ట్ ఎంతో తెలుసా? నువ్వెంత, నీ బతికెంత? ఓహో, నాకిప్పుడు అర్థమైంది. నా ఫోన్లో ఉన్న ఎవిడెన్స్ ని మాయం చేద్దామని ప్లాన్ చేసి నా ఫోన్ ని పగలగొట్టావు కదా? మీ ఫియాన్సీ ఎవరో ఆయనతో నా ఫోటో ఉండడం ఏంటని ఆ ఫోటో చూద్దామని ఫోన్ తీసుకోబోయాను. కథలు చెప్పకు. అవునులే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నీ లైఫ్ లో చాలా మంది మగాళ్ళుండుంటారు. అంతమందిలో
నా ఫియాన్సీ ఎవరో నీకెలా తెలుస్తుంది? యు ఆర్ ఎ బిచ్. సిగ్గులేందానా? నా అల్లుణ్ణి నా కూతురు నుంచి తనకు దూరం చేయాలని తనని నీ వల్ల వేసుకుంటావా? నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? గాడ్ ప్రామిస్, మీరు పొరపాటు పడుతున్నారు. ఇంకా నటిస్తున్నావా? నిన్నేం చేస్తానో చూడు. నువ్వు నీ అందాన్ని ఎరగవేసి మగాళ్ళని నీ బలలో పడేసుకుంటున్నావు కదా. ఇప్పుడు నేను దాన్ని నాశనం చేయబోతున్నాను. ఇంకే మగాడు నీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేస్తాను. నన్నేం చేయకండి ప్లీజ్. ఇప్పుడు నువ్వు ఎంత ఫీల్ అయినా వేస్ట్. ఇది నువ్వు నా ఫియాన్సీ జోలికి రాకముందు ఇలాంటి రోజు వస్తుందేమో అని భయపడి అప్పుడే ఆగిపోవాల్సింది. చాలా తప్పు చేశావు. నేను అలాంటి అమ్మాయిని కాదు. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నాను. ప్లీజ్ నన్నేం చేయకండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇంకేదైనా ఉంటే వెళ్ళి ఆ దేవుడితోనే చెప్పు. ఏం చేస్తున్నావు? వీళ్ళిద్దరే సార్ నన్ను దౌర్జన్యం చేసి స్టీరింగ్ ని బలవంతంగా తిప్పి యాక్సిడెంట్ కి కారణం అయ్యారు. నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీని అంతకి కారణం వీళ్ళిద్దరే సార్. నేను కాదు. దీనంతటికి కారణం ఆ రాక్షసే. అవును. అది నాకు కూర్చోడానికి సీట్ ఇవ్వలేదు. దానివల్ల ఇదంతా జరిగింది. కాదు సార్, నాకేం తెలీదు. నేనేం చేయలేదు. గాడ్ ప్రామిస్. వీళ్ళే నాపై లేనిపోని నిందలు వేస్తున్నారు. తనేం చేసిందో మాకు తెలీదు. అనవసరం కూడా. అది మీ పర్సనల్ గొడవ. రన్నింగ్ లో ఉన్న బస్సులో డ్రైవర్ చేతిలో ఉన్న స్టీరింగ్ వీల్ బలవంతంగా తిప్పారు. మీ వల్లే యాక్సిడెంట్ అయితే ప్యాసింజర్స్ ప్రాణాలని రిస్కులో పెట్టారు. డ్యూటీలో ఉన్న బస్ డ్రైవర్ పై దౌర్జన్యం చేశారు. ఇవన్నీ మీరు చేసిన తప్పులు. ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో గొడవ చేయకుండా మాతో రండి, లేదంటే బలవంతంగా లాక్కెళ్లాల్సి వస్తుంది. ఇదన్యాయం, దారుణం. దీనంతటికి కారణం ఆ అమ్మాయి. అబ్బో, ఇంకా తప్పించుకోవాలని చూడకో. కానిస్టేబుల్స్, వాళ్ళని తీసుకెళ్ళండి. మీకు దమ్ముంటే వాళ్ళని టచ్ చేయండి. హలో మిస్, నువ్వింత పబ్లిక్ గా కత్తి పట్టుకొని ఒక అమ్మాయి ప్రాణం తీయబోయావు. నువ్వు కూడా మాతో రావాల్సిందే. నన్ను మీరు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారా? అవును. ఆర్ యు ష్యూర్ మిస్టర్ ఆనంద్? 100% ష్యూర్. అది నువ్వనుకున్నంత ఈజీ కాదు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలీదు. నా రేంజ్ ఏంటో నీకు అస్సలు తెలీదు. కమిషనర్ ఖాదర్, ఒక చిన్న గొడవ. మీ పోలీస్ ఆఫీసర్ ఆనందరాజ్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. హలో. ఓకే సార్. సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? అంటే ఇప్పుడు మీరు వీళ్ళని వదిలేబోతున్నారా? వదిలేయటమా? అంత ఈజీగా ఎలా వదిలేస్తాడు? ముందు దీనంతటికి కారణమైన దీన్ని అరెస్ట్ చేయండి. ఆ తర్వాత నా పేరెంట్స్ ని అవమానించిన వీళ్ళందరూ నాకు, నా పేరెంట్స్ కి మోకాళ్ల మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి. కమాన్ ఆఫీసర్, డూ ఇట్. వెళ్ళండి. మీరేం చేస్తున్నారు? ఇది అన్యాయం. నేనే తప్పు చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి. మేము మాకొచ్చిన ఆర్డర్స్ ఫాలో అవుతున్నాం. ఇది న్యాయం కాదు, అన్యాయం. న్యాయమా? ఆ మాట నువ్వంటున్నావా? డబ్బున్న వాళ్ళని చూసి వాళ్ళని నీ అమాయకపు మాటలతో మాయ చేసి వాళ్ళని నీ బుట్టలో వేసుకుని డబ్బులు దోచేస్తున్నావు, అంతే కదా? ఇంక తీసుకెళ్ళండి దీన్ని. వదిలేయండి. నేను దీన్ని ఒప్పుకోను. అసలెవరు తను? న్యాయం కంటే తనే గొప్పదా? ఒక నిజాన్ని కూడా అంత ఈజీగా అబద్ధంగా ఎలా మార్చేస్తుంది? దానికి మీరంతా గొర్రెల్లా తల ఆడిస్తున్నారు. ఇది అన్యాయమని తెలిసి కూడా ఎవ్వరూ మాట్లాడటం లేదు, ఎవరూ ప్రశ్నించడం లేదు. అసలెవరు తను? ఎస్, నేను న్యాయాన్ని కూడా శాసించేదాన్ని. ఒక నిజాన్ని అబద్ధంగా నమ్మించగల పవర్ ఉంది నా దగ్గర. నేనెవరో తెలుసుకోవాలని తెగ ఆశపడుతున్నట్టున్నావు కదా. జైలుకు కూడా వెళ్ళబోతున్నావు. నీ చివరి కోరిక నేను తీరుస్తాను. మిస్టర్ ఆనంద్ రాజ్, నేను ఎవరు ఏంటో తనకి చెప్పు. షీఈ్ మిస్ రాధికా ప్రకాష్, సూర్యదేవరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి డెప్యూటీ జనరల్ మేనేజర్.
సూర్యదేవర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి డిప్యూటీ జనరల్ మేనేజర్ అంటే ఆ మాత్రం ఉంటుంది. చట్టం వల్ల చుట్టాలనుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలరు. సూర్యదేవర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తలుచుకుంటే సగం సిటీనే కొనేయగలరు. స్టేట్ చీఫ్ మినిస్టర్ కూడా అర్జున్ సూర్యదేవర గారి అపాయింట్మెంట్ తీసుకునే కలుస్తారు. ఆయన అంత పవర్ఫుల్. ఇప్పుడు మీ అందరికి అర్థమైందా నా కూతురు ఎంత పవర్ఫుల్లో? మీ చీప్ పీపుల్ అంతా కలిసి మమ్మల్ని ఎన్నెన్ని మాటలు అన్నారు. దీని కథ ముగిసింది. ఇప్పుడు మీరంతా మోకాళ్ళ మీద నిలబడి మా అమ్మ నాన్నలకి క్షమాపణ చెప్పండి. నిజంగా నువ్వు సూర్యదేవర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి డిప్యూటీ జనరల్ మేనేజరా? ఎస్, నీ చెవులు సరిగ్గానే విన్నాయి. అది మాత్రమే కాదు, సూర్యదేవర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ అర్జున్ సూర్యదేవరని పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. రేపే నా ఎంగేజ్మెంట్. అదైతే సూర్యదేవర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఓనర్ని కూడా అవుతాను. ఇప్పుడు తెలిసిందా నా ఫియాన్సీ ఎవరో, తన స్థాయి ఏంటో? నీలాంటి చీప్ పీపుల్ ఎంత మందొచ్చినా మమ్మల్ని వేరు చేయలేరు. షాలిని కాల్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? ఇంకెంత దూరం రాజు? ఆల్మోస్ట్ వచ్చేసాం సార్. 5 minutes. ఫాస్ట్గా వెళ్ళు. ఓకే సార్. ఇది జరగదు, జరగనివ్వను. అర్జున్ అలా ఎలా చేసుకుంటాడు? వాట్? జరగనివ్వవా? నీలాంటి దాని గురించి అర్జున్ నన్ను వదులుకుంటాడనుకున్నావా? దీన్ని నీ కల్లో కూడా ఆపలేవు. నీలాంటి పొగరు పట్టిన అమ్మాయిని మా అన్నయ్య ఎలా పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావు? మీ అన్నయ్యనా? మీ అన్నయ్యనా? నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు తనకి చెల్లెలే లేదు. అర్జున్ సూర్యదేవరా మా అన్నయ్య. నేను తన సొంత చెల్లెల్ని. నా పేరు శాలిని సూర్యదేవరా. ఏంటి? నువ్వు శాలిని సూర్యదేవరనా? నువ్వు నా కాబోయే అల్లుడికి చెల్లెలువా? ఇప్పుడు ఏం చేద్దామండి? నా కాళ్ళు చేతిలో ఆడటం లేదు. కూడా అది సూర్యదేవర కంపెనీస్ కార్. అంటే అర్జున్ వచ్చాడా? వీళ్ళ ముగ్గురు అర్జున్ చెల్లెల్ని టార్చర్ చేశారు. అతనికి తెలిసాక వీళ్ళ ముగ్గురిని వదిలే ప్రసక్తే లేదు. ఇదంతా వాళ్ళ చేతులారా వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళ కర్మకి వాళ్ళే అనుభవిస్తారు పక్కా. నిజంగా అర్జున్ గారికి ఈమె చెల్లెలైతే వీళ్ళ సంగతి అంతే. అమ్మా శాలిని, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఏమనుకోకమ్మా. మొత్తానికి ఈ రోజు నుంచి మనమంతా ఒకటే ఫ్యామిలీ కదమ్మా, మనసులో పెట్టుకోకు. నువ్వు కూడా రాధిక లాగా మా అమ్మాయివేగా. మా అమ్మాయివేనమ్మా. నా దగ్గరికి రాకండి. మీలాంటి క్రూయల్ అండ్ కన్నింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని మా ఫ్యామిలీతో ఎప్పటికీ కలుపుకోము. అబే, మేము ఆ టైప్ కాదమ్మా. అబ్బే, కాదమ్మా. సచిన్, ఏమైంది రాధిక? ఎవరు ఇక్కడ మన వాళ్ళతో గొడవపడింది? అర్జున్ సార్, ఈ రోడ్ బ్లాక్ చేసినట్టున్నారు. మనం వేరే రూట్ తీసుకుని వెళ్దాం. సరే, మ్యాప్స్ ఓపెన్ చేసి వేరే రూట్ చూడు ఫాస్ట్గా. ఓకే సార్. అర్జున్ కార్ నీ దగ్గర ఎందుకుంది? అర్జున్ ఎక్కడా? అది నేనే అడిగి తీసుకున్నాను, అలా డ్రైవ్కి వెళ్దామని. అక్క, నీకో విషయం తెలుసా? అర్జున్కి సిస్టర్ ఉందంట. తనని పిక్ చేసుకుందామని యూనివర్సిటీకి వెళ్ళాడు అర్జున్ సార్. నీతో మళ్ళీ మాట్లాడతాను. రాజు, కార్తీక్, మనం శాలిని పికప్ ఎస్ సార్, చేసుకోవాలి. పదండి. నీకు నిజంగా కొద్దిగా కూడా సిగ్గులేదు కదా? అర్జున్ చెల్లెళ్ళని ఎంత ధైర్యంగా అబద్ధం చెప్పావు? ఒక్క సెకండ్ నేనది నిజమని నమ్మేశాను. ఏం మాట్లాడుతున్నావక్క? ఎస్ సచిన్, ఇదుందే దీని అమాయకమైన ఫేస్ వేసుకుని అర్జున్ని లొంగ తీసుకోవాలని చూసింది. ఏంటి? అవును సచిన్, పాపం అర్జున్ ఈ రోజు నా చేతికి దొరికిపోయింది. ఇప్పుడేమో
అర్జున్ చెల్లినని డ్రామా ఆడుతుంది. ఆ రోజు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర హక్ చేసుకుంది నిన్నే కదా? ఎంతకు బరి తెగించావే? అర్జున్నే వల్ల వేసుకున్నావా? నేను నిజంగానే శాలిని నన్ను నీకెన్నిసార్లు చెప్పాలి? మీకెందుకు అర్థం కావడం లేదు? అదన్నమాట సంగతి. నువ్వు ఎప్పుడూ తనతో తిరుగుతూ ఉంటావు కదా, ఈ ఎఫ్ఐఆర్ సంగతి నీకు ముందే తెలుసుంటుంది. అందుకే దీనికి హెల్ప్ చేస్తున్నావు అనమాట. ముందులాంటోడిని జాబుల నుంచి తీసేయాలమ్మా. అవునమ్మా, నువ్వు సీఈఓ అయిన వెంటనే ముందు విని జాబ్ నుంచి తీసి పడేయాలి. అదంతా కాదు, నాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు. ప్లీజ్ ముందు ఆ ఇన్హేలర్ ఇవ్వండి. అర్జున్ ని పెళ్లి చేసుకున్నాక నేను సూర్యదేవర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి కాబోయే సీఈఓని. నేను జాయిన్ అయిన వెంటనే నిన్నే జాబ్ లోంచి తీసిపారేస్తాను. నా గురించి కాదు మేడం, ముందు మీ గురించి ఆలోచించుకోండి. శాలిని సూర్యదేవర్ గారిని మీరు ఇంత టార్చర్ చేశారన్న విషయం అర్జున్ సార్కి తెలిస్తే మాత్రం ఈ జన్మలో మిమ్మల్ని పెళ్ళే చేసుకోడు. షడప్! మాటల్ని అదుపులో పెట్టుకో. ఇది ఒక మోసగత్తే. ఇది చేస్తే ఏంటి, బతికితే ఏంటి? ఇక చాలు మేడం, మర్యాదగా ఇన్హేలర్ తీసేస్తారా ఎవరా? అయ్యో, మా అక్కతో ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం నీకు? నువ్వేం చేస్తున్నావు సచిన్? మర్యాదగా నా కాలు రదులే. నోర్మోయ్, ఆఫ్టర్ ఆల్ పిఏ గడివి. మా అక్క మీ అందరికీ బాస్. మా అక్కతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. తనకు నేను హెల్ప్ చేయాలనే ఇలా అన్నాను. తను నిజంగా అర్జున్ సార్ సిస్టరే. ఓహో, మళ్ళీ నువ్వు డ్రామా మొదలుపెట్టావా? అది నువ్వు కలిసి మా అక్క ఆస్తిని దుబ్బేద్దామని చాలా పెద్ద ప్లాన్ వేశారు. మా అక్క ఉన్నంత వరకు మీ ఆటలు సాగవు. ఆల్రెడీ నేను చెప్పాను, తనే అర్జున్ సార్ సిస్టర్. మీరే నమ్మట్లేదు. ఇంకాసేపట్లో సారా ఇక్కడికి వస్తారు. శాలిని మేడంకి ఏదన్నా అయ్యిందో మీ అందరినీ చంపేస్తారు. ఏంట్రా, మమ్మల్ని ఎదిరించాలని చూస్తున్నావా? శాలిని, శాలిని, శాలిని. తరువాత ఏం జరిగిందో వెంటనే క్విక్ టీవీలో చూసేయండి.